ఓం నమో భగవతే వాసుదేవాయ. టీటీడీ వారి పోతన భాగవతం తొలి పరిచయం రెండవ భాగం. సంస్కృత భాగవతానికి తెలుగు భాగవతం కేవలం యథాక్షరానువాదం కాదు, యథోచితానుసరణం అని చెప్పవచ్చు. ఎన్నో చోట్ల పోతన మూలాన్ని పెంచి వ్రాశాడు. పలు తావుల్లో సంస్కృత భాగవతానికి శ్రీధరుడు వ్రాసిన వ్యాఖ్యానం కూడా పోతన తెలుగులోకి అనువదించి ఉన్నాడు. మూలంలో నిమిషక్షేత్రే అని ఉన్నంత మాత్ర తెలుగులో పోతన్న పుణ్యంబై మునివల్లభ గణ్యంబై కుసుమ ఫల నికాయోద్ధిత సాద్గుణ్యమై నైమిసాఖ్యారణ్యంబును తింపద గుణరణ్యంబులలో అని మాత్రమే కాక ఒక సుదీర్ఘ గద్యం సంస్కృత కాదంబరీ గద్య కావ్య శైలిలో ప్రౌఢ సమాస శ్లేషానుప్రాణితంగా మధువైరి మందిరంబుంబోలె మాధవీ మన్మద సహితంబై బ్రహ్మగేహంబునుంబోలె శారదాన్వితంబై నైమిసారణ్యంబను శ్రీ విష్ణు క్షేత్రంబున ఇత్యాదిగా అభివర్ణించినాడు. షష్ఠస్కందంలో గజేంద్ర మోక్షణ ఘట్టం మూలంలో కంటే తెలుగులో 4 రెట్లు పెరిగింది. అట్లే శ్రీకృష్ణ లీలలు కల దశమ స్కందం కూడా తెలుగు భాగవతంలోని కొన్ని పద్యాలకు సంస్కృత భాగవతంలో మూలాధారాలు అని చెప్పదగిన శ్లోకాలు లేవు. అలవైకుంఠపురంబులో ఇంతింతై వటుడింతయై బందార మకరంద మాధుర్యమున జొక్కు ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని అన్నవు నీవు చెల్లెలికి మున్నగు ఎన్నో పద్యాలు ఇందుకు తార్కాణాలుగా ఉదాహరించవచ్చు. అయితే పోతన మూలతత్వం అతిక్రమించకుండగానే స్వకపోల కల్పనలు చేసినాడు. మూలార్థమునే హృదయాంగమంగా వెలయించే తెలుగు పద్యాలు పోతన వ్రాసిన అధిక సంఖ్యాకాలు. ఉదాహరణకు మతిర్న కృష్ణే పరతస్వతో వామితోభిపద్యేత గృహవ్రతానాం ఆదాంత గోభిర్విసతాం తమిశ్రం పునః పునశ్చర్విత చర్వణానాం అనే శ్లోకానికి పోతన గారి తెలుగు అనువాదం: అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచుబుట్టుచున్ మరల జర్విత చర్వణులైన వారికించెచ్చర పుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్ఛవైన నేమిచ్చిననైన కానలకు నేగిననైన హరి ప్రబోధముల్. ఈ బహుళాంధ్రోక్తిమయ ప్రపంచంలో తరతరాల నుంచి సాహితీ ప్రియం భావుకులైన సహృదయుల్ని మాత్రమే కాక సాధారణ ప్రజానీకంలోని నిరక్షర కుక్షుల్ని సైతం ఉర్రూతలూగించిన పోతన కవితకు లభించిన అనన్య సామాన్య ప్రచారానికి కారణం ఏమిటి? అనేక కారణాలున్నాయి. పోతన భాగవతం కేవలం రసవత్ కవిత్వ బంధురమే కాక భక్తితత్వ ప్రబోధకమైన ఆధ్యాత్మిక గ్రంథం కావటం ప్రధాన కారణమని చెప్పవచ్చు. అపశబ్దంబుల గూడియున్ హరిచరిత్రాలాపముల్ సర్వపాప పరిత్యాగముసేయు అని పోతన ఎలుగెత్తి చాటినాడు. అయితే లాక్షణికులు ప్రౌఢ సాహితీవేత్తలు పోతన భాగవతం నరాంకితం ఇష్టం లేక సర్వజ్ఞ భూపాలుని అభ్యర్థన తిరస్కరించినట్లు, ఆ మహారాజు కోపంతో భాగవత ప్రతులను భూస్థాపితం చేసినట్లు, ఉత్సన్న భాగాలను ఆయన శిష్యులు వెలిగందల నారయాదులు పూరించినట్లు ఒక కథ ప్రచారంలో ఉంది. తెలుగు భాగవతంలోని అప్రమాణిక ప్రయోగాలు పోతన గారివి కావని, ఆయన శిష్యులవని ఒక విచిత్ర వితర్క సమర్థన కూడా బయలుదేరింది. కాళ్ళు కళ్ళు లేని ఈ కట్టుకథ శుద్ధాబద్ధమని పలువురు పరిశోధకులు తేల్చివేసినారు. పోతన లాక్షణికుల్ని సరకుసేయని స్వతంత్ర ప్రవృత్తి గల కవి. నిరంకుశా కవయః, కవులు నిరంకుశులనే లోకోక్తికి పోతన నిర్వికల్ప నిదర్శనం. పోతన వహించిన సహజ పాండిత్య బిరుదమే పై విషయం రుజువు చేస్తుంది. పోతన పుట్టుకవి. కవిత పోతనకు ఆజన్మ సిద్ధంగా లభించిన వరప్రసాదంగా భావించే భక్తులున్నారు. పోతనయే పలికించడివాడు రామభద్రుండంట అని తన కవిత దైవదత్తమని సవినయంగా భావించుకొంచున్నట్లు సూచించినాడు. లలిత కళలు అన్నీ దైవదత్తవరాలు లేదా ప్రకృతి సిద్ధమైన ప్రజ్ఞలు అనే చెప్పాలి. పరిశ్రమ వలన పాండిత్యం సిద్ధించవచ్చు గాని కవిత, సంగీతం, చిత్రలేఖనం, శిల్పంలో అభినివేశం అలవడదు. అందుచేతనే పోతన సహజ పాండిత్య సంశోభితుడైన ఆజన్మ కవి అని నిస్సందేహంగా చెప్పవచ్చు.
కవితకు ఛందస్సుకు గల అవినాభావ సంబంధం అలంకారిక జగత్పితామహుడైన భరతముని గురించి ఛందోహీనమైన శబ్దమే లేదని వక్కాణించినాడు. ప్రపంచ భాషలన్నింటిలోనూ ప్రాచీన కాలం నుండి ఛందస్సుకు విశిష్టమైన స్థానం ఉంది. తెలుగు కవితాగానానికి యతిప్రాసలు మృదంగ వ్యాపారం నిర్వర్తించడం సహృదయులకు అనుభవామ్రేడితం. దేశ భాషలందు తెలుగు లెస్స అను కీర్తిలో తెలుగు ఛందస్సుకు చెందవలసిన పాలు ఎక్కువ. శ్రవణ సుభగమైన ఛందోనియతి గలిగి యతులు గలిగి ప్రాస గతులు గలిగి తీపిలయలు గలిగి తెలుగులో పద్యాలు హొయలు గలిగి ఎడదలు పగలవు. విశ్వ సాహితీ జగత్తులో ఛందో మాధుర్యం తెలుగు పద్య శిల్పంలో పరాకాష్ఠ పొందినట్లు భావిస్తే తెలుగు పద్య శిల్పం పోతన కవితలో విరాట్ స్వరూపం ధరించి సాక్షాత్కరించిందని చెప్పవచ్చు. అసలు క్రాంతదర్శి అయిన కవిభావన సంపూర్ణంగా స్వయం వ్యక్తం చేసే శక్తి ప్రపంచంలో ఏ భాషకు లేదనే చెప్పక తప్పదు. శబ్దాలకు గల అర్థం పరిమితమైనది, కవి భావన అవాంగ్మనన గోచరమైనది. అయితే వర్ణనాతీతమైన అనుభూతిని మాటలలో చెప్పడమే కవితా కళలోని ఒక విచిత్ర విరోధాభాసం. అందుచేత ప్రపంచంలో ఎల్లెడలా కవులు పరిమిత శక్తి గల భాషకు ఛందస్సు అలంకారాదులు జోడించి కృతకృత్యులు కావాలని యథాశక్తి ప్రయత్నాలు చేస్తారు. అందుచేత మహాకవితలో భాషకు అతీతములైన అలంకారములు, అలంకార సామగ్రికి అతీతమైన ఛందస్సు, ఛందస్సుకు అతీతమైన నాదబిందు, కళోపాసన సూక్ష్మ దృష్టికి అభివ్యక్తాలు. అందుచేత పోతన ఛందస్సుతో మాత్రం తృప్తి చెందక స్వచ్ఛందంగా కోరి మరికొన్ని విధి నిషేధాలు తన రచనలో ఏర్చి కూర్చుకున్నాడు. పోతన భాగవతము తెలిసి పలుకుట చిత్రము సూలికైన తమ్మి చూలికైన అన్నప్పుడు అందు శబ్దాలంకారాలకు అతీతమైన ఛందస్సు, ఛందస్సుకు అతీతమైన నాదబిందు కళోపాసన అంతర్లీనంగా అనిర్వచనీయమైన రసప్రతీతికి హేతుభూతం కావటం వేత్తలకు అనారూఢ విషయం కాదు. అట్లే హారికి నందగోకుల విహారికి దైత్య సంహారికి మనోహారికి అన్నప్పుడు పోతన నాదబిందు కళోపాసన అనుప్రాసాలంకార పరిమితమైంది కాదు. పూరించన్ హరి పాంచజన్యము అని పోతన పద్యం ఒత్తితే వక్ష్యబాణ సంస్కృత సమాస గాంభీర్యం సహస్ర శంఖారావసార సదృశంగా సహృదయుడికి వినిపిస్తుంది. కన్న తల్లిపై వ్రాసిన పద్యం నిదర్శనప్రాయం. పోతన తన తల్లికి మానినులీడు దీన మానన గ్లానికి గభీరతాస్థానికి నయవాగ్భవానికి బమ్మెరకేతయలక్కసానికి అని అంటాడు. వాచామగోచరమైన వర్ణనాతీతమైన ఆ పవిత్ర మాతృమూర్తి వ్యక్తిత్వం మాటలకు అతీతమైనది. ఏదో ఈ పుడమి కబ్బలు వెలుగులు సంతరించుకున్న పవిత్రత, పాత్రత ఆ ఇల్లాలి వ్యక్తిత్వంలో గిజిగాని గూడువలే అల్లిబిల్లిగా అల్లుకుని ఊగుతూ సహృదయుల హృదయాలు ఉర్రూ తలూగించగలవు. అది ఇంద్రజాల మహేంద్రజాలాలను మించి కవితాకళ ప్రయోగించగల భువన సమ్మోహనాస్త్రం. పోతన అక్షయ సమ్మోహనాస్త్ర తూణీరుడు. ఉదాహరణకు వామన చరిత్ర ఘట్టం. ఒక మరుగుజ్జు వటువు త్రివిక్రముడై 3 లోకాలు అతిక్రమించి ఎదిగిపోయినాడు. ఏ కవి ఏ భాషలో వర్ణనాతీతమైన ఆ అత్యద్భుత సన్నివేశం అభివర్ణించగలడు? వామనమైన భాషకు త్రివిక్రమత్వం చేకూర్చగలిగిన సామర్థ్యం ఛందస్సుకు, అలంకారములకు అతీతమైన నాదబిందు కళోపాసనకు ఉంటుంది. ఇంతింతై వటుడింతయై మరియుదానింతై నభో వీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశి పైనంతై చంద్రుని కంతయై ధ్రువిని పైనంతై మహర్వాటి పైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. ఈ పద్యం చదివిన సాహితీ ప్రియం భావకుడు సద్య పర నివృత్తి చెంది ఆహో మనోనేత్ర నిర్వాణం అని రసానంద పారవస్యంలో లీనమవుతాడు. అంతే. పోతన కవితకు విశిష్టత చేకూర్చున్నది అతని భాగవత భాషా శైలి. ఏ భాషలోనైనా కవిత యుగడకళ, సాహిత్యం వాగర్థాల సమ్మేళనం. కాళిదాస మహాకవి పరమేశ్వర ప్రార్థన వాగర్థాల అవినాభావ సమ్మేళనాన్ని హృదయాంగమంగా అభివ్యక్తం చేస్తోంది. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వరుడు క్షుధార్తునకు అన్న రూపంలోనే సాక్షాత్కరిస్తాడన్నాడు గాంధీ మహాత్ముడు. జగదేక గాయకుడైన త్యాగరాజు దృష్టిలో భగవంతుడు నాదబిందు కళాస్వరూపుడు. వసుధైక కవి అయిన కాళిదాసు పార్వతీ పరమేశ్వరుల అవినాభావ సమ్మేళనం. కవితాకళలోని వాగర్థాల సాయుధ్యం వంటిది అని ప్రస్తుతించినాడు. కవిత అనగా భావం ప్లస్ భాష. అయితే కవితకు భాష శరీరం, భావం ప్రాణం, ప్రాణం లేని శరీరం శవం, శరీరం లేని ప్రాణం దయ్యం,
ప్రపంచంలోని ఏ భాషలోనైనా కవులు బహుళంగా భాష మీదనో భావం మీదనో కొంత మొగ్గు చూపించిన వారలే. అయితే సమఃపూర్ణతుల్యేవ స్యాత్ అన్నట్లుగా భాషా భావములకు సమాన ప్రతిపత్తినిచ్చిన మహాకవులు విశ్వ సాహితీ జగత్తులో వ్రేళ్లపై లెక్కబెట్టదగిన వారే. అందులో తెలుగు కవిత యుగళ కళల్లో అంతర్లీనమైన యుగళ కళ భాష భావములకే గాక తెలుగులో భాషను సంస్కృత పదాలుగా తెలుగు పదాలుగా విభజించవలసి ఉంటుంది. తెలుగు భాష అనగానే అందులో సంస్కృత పదాలు విధిగా ఉంటాయి. అచ్చ తెలుగు నామమాత్రమైనదే. యథార్థమునకు అచ్చ తెలుగు కబ్బము మిక్కిలి కృతకమైనది అనే విషయం వేత్తలకు అనారూఢ విషయం కాదు. పోతన మహాకవి సంస్కృత తెలుగు పదాలకు సరితూకం వేసి అపశృతి లేని సాయుధ్యం కల్పించి ప్రయోగించినాడు. కొందరకు తెలుగు గుణమగు కొందరకును సంస్కృతంబు గుణమగు రెండు కొందరకు గుణములగునే నందర మెప్పింతు కృతులనయ్యడలన్ అన్నాడు పోతన. పోతన కవితలో తెలుగు నుడికారపు సొంపులు వంపులు తామర తంపరలు సీతాదేవిని వర్ణించుచు పోతన వ్రాసిన పద్యం ఉదాహరణప్రాయం. సిగ్గుపడుట గల్లి సింగారమును గల్గి భక్తి గల్గి చాలా భయము గల్గి నయము ప్రియము గల్గి నరనాథు చిత్తంబు సీత తనకు వశము చేసి కొనియే. పోతన అలతి అలతి తునియలుగా కాహాళ సంధించినట్లుగా తేట తెలుగు నానుడులు అల్లగలడు. గంభీర రీతి సుభగమైన కాదంబరీ శైలిలో ప్రౌఢ సంస్కృత సమాసాలను ప్రయోగించగలడు. అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల అని అలతి అలతి తునియలతో ఆరంభించి మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోది అని సుదీర్ఘ సంస్కృత సమాసం విసరగలడు పోతన. ఇందుగలడందులేడని అని అనగలడు. కలడు కలండనడు వాడు కలడో లేడో అని అనగలడు. తెలుగు పదాలకు సంస్కృత శబ్దాలకు అందరూ తపస్సు చేయక తప్పదు. వ్యాకరణం వైరి సమాసాలను నిషేధించి ఈ తలనొప్పి కొంత తప్పించుకోజూచింది. కానీ ఇది వ్యాకరణ పరిధిని దాటిన సమస్య. ఈ సారస్వత యోగ సాధన పోతన భాగవతంలో సర్వత్రా సాక్షాత్కరిస్తుంది. ఉదాహరణకు ఒక పద్యం. పాదద్వంద్వమునేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ బరిమార్చి బుద్ధిలతకున్మారాకు హత్తించి నిష్ఖేద బ్రహ్మపదావలంబనగతిన్ క్రీడించు యోగేంద్రు మర్యాదన్ అక్రముమిక్రమించి కరిపాదాక్రాంత నిర్వక్రమై. కవిత వేరు కవి జీవితం వేరు అని వాదించేవారు కొందరున్నారు. కానీ కవికి కావ్యానికి బింబ ప్రతిబింబ భావం నిసర్గం. కవి అంతరాత్మ ధరించే విరాట్ స్వరూపమే కావ్యం. కవి బ్రతుకు వేరై కవిత్వం వేరైతే అనిర్వచనీయమైన అపశృతి ఏదో ఆ మధ్యలో వినిపిస్తుంది. సత్యహరిశ్చంద్రుని గాథ వ్రాసే కవి నిజ జీవితంలో సత్యసంధుడు కాకపోవచ్చు. బుద్ధ భగవానుని జీవిత చరిత్ర చిత్రించే రచయిత దయార్ద్ర హృదయుడు కాకపోవచ్చు. అదృష్టవశాత్తు కవికి కవి వ్రాసిన కావ్యానికి అభేదాధ్యవసాయం సిద్ధిస్తే ఎంత బాగుంటుంది. భాగవతం వ్రాసిన పోతన జీవితంలో పరమ భాగవతోత్తముడు. నిరుపేదగా పర్ణశాలలో నివసించి కృషీవలుడైన కర్మయోగిగా పొలము దున్నుకుని బ్రతికిన రైతు బిడ్డ. భాగవత కవిగా తాను అందించిన సందేశాన్ని ఆచరించి లోకానికి చూపిన మహానుభావుడు. పోతన కవిమాత్రుడే కాక త్రికరణ శుద్ధి కలిగిన అనుష్ఠాన వేదాంతి. సత్ప్రవర్తన సాహితీ ప్రతిభ జీవితంలో గంగా యమునల వలె సంగమించుట చేత అతడు ఆంధ్ర వాంగ్మయాకాశం మీద ధృవతార వలె వెలుగొందుచున్నాడు. పోతన పద్యాలు రసగుళికలు. పోతన భాగవతంలో ప్రజానురంజకములైన పద్యాలు మాత్రమే గాక గంభీర వేదాంత దర్శనాత్మకములైన గద్య పద్యాలు ఎన్నో ఉన్నాయి. ఈ దృష్టితో పరిశీలిస్తే సంస్కృత భాగవతము కంటే కూడా తెలుగు భాగవతం కొన్ని చోట్ల క్లిష్టతరమని చెప్పవచ్చు. ఏలనగా పోతన సంస్కృత భాగవతాన్ని మాత్రమే కాక ఎడనెడ శ్రీధర వ్యాఖ్యానాన్ని కూడా తినిగించాడు. ఈ ఘట్టాలు సాధారణ పఠితలకు కొరుకుడు పడవు. అంతేకాక అశేష ప్రజానీకం నాలుకలపై నర్తించే పద్యాలు మందార మకరంద మాధుర్య ధురీణములై వాటిల్లో కూడా సులభ సాధ్యం కాని శబ్దాలు దొల్లటం కద్దు. అందుచేత అక్షరాస్యులైన ఆంధ్ర ప్రజానీకానికి అందరకు అందుబాటులో ఉండేటట్లుగా ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన చదువరులకు అర్థమయ్యేటట్లుగా పోతన భాగవతంలోని పద్యాలకు తాత్పర్యం ప్రచురిస్తే బాగుంటుందని అనిపించింది. ఇంటింటా పోతన భాగవతం వంటిది ఈ ప్రణాళిక. 12 స్కందాలు 9,000 గద్య పద్యాలు తాత్పర్య సహితంగా ప్రచురించే ప్రణాళికకు ఎంతటి వ్యయప్రయాసలు మరింతటి సాహితీ తపోదీక్ష అవసరం. వివిధ స్కందాలకు తాత్పర్యం రాయటానికి విద్వాంసులను ఎన్నుకోవటం జరిగింది. ఇది ప్రథమ స్కందం. ఈ ప్రథమ స్కంద తాత్పర్య రచయిత సుప్రసిద్ధ కవివరేణ్యులు శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారికి పోతన కవితపై గల ప్రీతి జగద్విదితం. తన అభిమాన కవి అయిన పోతన పద్యాలకు శ్రీ శాస్త్రి గారు వ్రాసిన తాత్పర్యం సరళ సుందర సుకుమారంగా సహృదయాంగమంగా వెల్లివిరిసింది.
ఈ ప్రథమ స్కంద ముద్రణలో ప్రత్యేక శ్రద్ధ వహించిన శ్రీ విజయ్ కుమార్ రెడ్డి గారికి నా సహృదభినందనలు. వారితో పాటు ప్రెస్సు కార్మికులకు అందించిన సహకారము ఉగ్గడింపదగినది. శ్రీమాన్ బహుజనపల్లి శేషాచార్యుల వారి పరిశ్రమ ఎన్నదగినది. అందరకు నా నమోవాకములు. ఈ ప్రచురణ ప్రజానురంజకం కాగలదని మా ఆశ. నండూరి రామకృష్ణమాచార్య, సంపాదకుడు, పుస్తక ప్రచురణ విభాగము, టిటిడి దేవస్థానములు, తిరుపతి. సమస్త ఆంధ్ర ప్రజానీకానికి వెలకట్టలేని ముక్తి మార్గ ప్రదాయిని పోతనామాచ్యుల వారి భాగవతం. ఇంతటి మహద్గ్రంథానికి సరళమైన తెలుగు తాత్పర్యమును అందించిన తిరుమల తిరుపతి దేవస్థానము ప్రొఫెసర్లందరికీ కూడా ధన్యవాదములు. ఆంధ్ర ప్రజానీకం తరఫున నా నమస్సుమాంజలు, కృతజ్ఞతలు. ఇంతటి గొప్ప భక్త కవి అయిన పోతనామాచ్యుల వారు రచించినటువంటి భాగవతానికి నాకు స్వరం ఇవ్వాలని అనిపించటం భగవంతుడు నాపై అనుగ్రహించినాడని నేను అనుకుంటున్నాను. నా ఈ పోతన భాగవతానికి నేను ఇచ్చిన ఈ స్వరంలో ఏదైనా పొరపాట్లు, తప్పులు దొర్లినట్లయితే శ్రోతలు, పాఠకులు, పండితులు, ఉపన్యాసకర్తలు అందరూ కూడా నన్ను క్షమించగలరని ఆశిస్తున్నాను. పోతనామాచ్యుల వారి కవిత్వాన్ని, భక్త కవిత్వాన్ని అందరికీ వినటానికి సులభంగా ఉంటుందన్న ఉద్దేశ్యంతో నేను స్వరం ఇవ్వ సంకల్పించినాను. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి నా ఈ ప్రయత్నం సఫలీకృతం కావాలని, ఆంధ్రజాతిలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈ భాగవతం వారి చెవుల ద్వారా హృదయానికి దగ్గరవ్వాలని, తద్వారా అందరూ కూడా భగవంతుడికి చేరువ కావాలని ఆశిస్తున్నాను. నమస్కారం. ఇట్లు మీ వసుంధరాదేవి.